ఈ కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ 22, 23 తేదీల్లో 9 మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా వస్తూ ఉంది, 2 నెలలు పూర్తి కావచ్చింది. డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అంటారు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని. వేర్ ద డిప్లొమసీ, డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు. విత్ ఇన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్గా డీల్ చేసి మన మత్స్యకారులు రప్పించుకోవచ్చు. మన లీగల్ వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది. జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఓకే, ఢాకాలో మన హై కమిషన్, అబౌవ్ ఆల్ ఎల్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్, పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి ఏం చేస్తా ఉన్నాడు మరి రామ్మోహన్ అంటే అట్టర్ ఫెయిల్యూర్ అవుతా ఉన్నాడు అన్నమాట. పక్క జిల్లాలో ఉండే మత్స్యకారులు ఓట్లతో కూడా గెలిచాడు రామ్మోహన్. తెలుసుకోవాలి, శ్రీకాకుళం అంతా మా మత్స్యకారులే, వాడబల్జీ కులస్తులే. 30% ఆఫ్ ద ఓటింగ్ షేర్ ఆఫ్ ద శ్రీకాకుళం ఎంపీకి ఏంటంటే మా వాడబల్జీ కులస్తులు వారే. యారంనాయుడు గారి దగ్గర నుండి కూడా వారు అభిమానంతో వేసేవారు అన్నమాట. మరి అలాంటి ఓటుతో గెలిచినటువంటి రామ్మోహన్కి ఇంకా చంటి పిల్లడితనం పోలే. ఓకే, క్రైసిస్ని హౌ టు ఫేస్ అనేది అతనికి ఇంకా తెలియట్లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు సర్మౌంట్ ద క్రైసిస్. మనం చూసాం ఫస్ట్ ఏదేమో ఈ ఇష్యూ ఒకటి మళ్ళీ ఫెయిల్ అయ్యారు వీళ్ళు. 9 మంది మత్స్యకారులు అక్కడేమో బందీలుగా ఉంటే, ఇండియన్ గవర్నమెంటే వాళ్ళ చేతిలో ఉంటే ఇంతవరకు కూడా వాళ్ళ వీసాస్ కూడా అప్లై చేయలే, ఇంతవరకు కూడా వాళ్ళకి పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. ఇవన్నీ కూడా ప్రొసీజరల్ బుక్లెట్ ఉండాలన్నమాట. someone gets into the other territorial waters, ప్రొసీజర్స్ ఏంటి ఇవన్నీ ఉండాలన్నమాట. కానీ ఈరోజేమో అవన్నీ ఏం కనిపించట్లేదు ఈ ప్రభుత్వంలోనే. ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని పంపించాలి ఈ పాటికే ఢాకాకి, పంపించి అక్కడ ప్రొసీజరల్ ప్రాసెస్ అంతా కూడా చేసి, ఈ పాటికే మన మత్స్యకారులందరినీ కూడా విడిపించి ఉండాలన్నమాట. ఈ చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించట్లేదు. మరి గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చారన్నమాట. 550 కోట్లు కేవలం ఫిషింగ్ హార్బర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం అని చెప్పేసి ఆ రోజు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అలాగే ట్రాన్స్పాండర్స్ ఉండాలి. ఈ ట్రాన్స్పాండర్స్లోనేమో అందుకే 550 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ద 2019 ఎలక్షన్స్ 2019 గెలిచిన వెంటనే 550 కోట్ల రూపాయలు ఆల్ ఫిషింగ్ హార్బర్స్ని రిఫార్మ్ చేశారన్నమాట. తర్వాత అనదర్ 10 ఫిషింగ్ హార్బర్స్, వరల్డ్ క్లాస్ ఫిషింగ్ హార్బర్స్. ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్కి 500 కోట్ల రూపాయలు. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, మొత్తం 3,800 కోట్ల రూపాయలు పెట్టి చేసే పనులన్నీ కూడా ఆల్మోస్ట్ 2020 సెప్టెంబర్కే 75% వర్క్స్ అయిపోయాయి అన్నమాట. నిజాంపట్నం ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా. సో ఇవన్నీ జరిగినటువంటివన్నీ కూడా
ఏంటంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మంది మత్స్యకారులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. డేటా కలెక్ట్ చేశారన్నమాట. సుమారు 50,000 మంది ఈ మత్స్య సంపద మీద బతుకుతున్న వాళ్ళందరూ కూడా అటు గుజరాత్కి 15,000 మంది కేవలం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్తున్నారన్నమాట. అలాగే మిగతా జిల్లాలు ఇవన్నీ కలుపుకుంటే 50,000 మంది. మనమేంటి, మనకింత సీ వాటర్స్ ఉండడం ఏంటి, మనం గుజరాత్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, మనం అటు కోల్కతాకి వెళ్ళి బంగ్లాదేశ్ వాటర్స్లో చిక్కిపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి ఓకే ఇటు కిందనేమో తమిళనాడు కర్ణాటకకు వెళ్ళి అక్కడేమో శ్రీలంక వాటర్స్లో తిరిగిపోతా ఉన్నారన్నమాట తెలియక. సో అలాంటి ఇవన్నీ కూడా కట్టెలు చేయాలని చెప్పేసి 10 ఫిషింగ్ హార్బర్స్, వరల్డ్ క్లాస్ ఫిషింగ్ హార్బర్స్, నాట్ ఎ జోక్. అలాగే 3 సీపోర్ట్స్ అండ్ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఫ్రమ్ ద డే 2004 నుంచి కూడా తీయండి, ప్రతి మేనిఫెస్టోలో కూడా ఉంటుంది. 2004 ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ 2009 అండ్ ఆల్. 2004 నుండి కూడా తీయండి. ఎవ్రీ 5 కిలోమీటర్లకి ఒక జట్టి కట్టిస్తాను, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కట్టిస్తానని చెప్తారన్నమాట. కానీ ఈ రోజు వరకు కూడా ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా నిర్మాణం చేయలేదు. మత్స్యకారులందరూ వెళ్ళి అడిగితే తోలు తీస్తాను, తొక్క తీస్తానంటారు. తోలు తొక్క తీయాలంటే మా ఆడవాళ్ళకి తెలుసు, మా మత్స్యకారులు ఆడవాళ్ళకి తెలుసు బాగానా. ఓకే, ఇతనికి ఏం తెలుస్తుంది, పులస తీసి ఓకే కత్తిలు బాగా షార్ప్ అయిపోయి అన్నమాట. అంటే ఫిషర్మ్యాన్ అంటే వీరికి అభిమానం లేదు. 6 రూపాయలు 3 పైసలు ఉండే ఆయిల్ సబ్సిడీ 9 రూపాయలు చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు గెలవడం కోసం అని చెప్పేసి 15 రూపాయలు చేస్తానన్నావు, ఇంతవరకు చేయలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. 15 రూపాయలు చేస్తానన్నావు, ఏం చేసావా? మేము 1,00,000 మంది భరోసా ఉంటే 4,000 రూపాయలు ఉంటే మేము 10,000 భరోసా చేస్తాం. 1,35,000 మందికి 35,000 మందిని పెంచాం. ఈరోజు 1,35,000కి ఇవ్వట్లేదు, మళ్ళీని 10,000 ఇచ్చాం. ₹1.50కే సబ్సిడీ కరెంట్ ఇస్తామన్నాము. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మత్స్యకారుల మీద ప్రేమ అన్నమాట. వాళ్ళు ఎలాగైనా అప్లిఫ్ట్ చేయాలి అన్న ఒక దృక్పథంతో ముందుకు సాగినటువంటి మాట. ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్నీ కూడా ఏవే నిర్మాణంలో ఉన్నాయో కోటంబూరు ప్రభుత్వం అవన్నీ కూడా ఆపేసింది. అంటే అవి ప్రైవేటైజ్ చేయాలని చెప్పి అనుకుంటుందేమో మరి. అవి ప్రైవేటైజ్ చేయాలని, మెడికల్ కాలేజీలో ప్రైవేటైజ్ చేయాలనుకుంటుందేమో మరి. పనులన్నీ ఆపేసింది. అప్పుడు ఇలాంటి ఈ బంగ్లాదేశ్ ఇలాంటి వాటర్స్లో మనం వెళ్తారా? మత్స్యకారులకు చదువు ఉన్నదా చెప్పండి? చదువు లేదు కదా. మరి అలాంటి చదువు లేని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. సో అలాగే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఏవైతే ఈ గూగుల్ కోఆర్డినేట్స్ ఉన్నాయో ఈ ట్రాన్స్పాండర్స్లో మ్యాప్ చేసి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ప్రతి మత్స్యకారుడు కూడా వేటకెళ్తున్న మత్స్యకారుడు ఏదైతే 1,35,000 మంది ఉన్నారో ఆ ట్రాన్స్పాండర్స్ వాళ్ళకి ఇస్తే ఆ వాటర్ దగ్గరికి ఇలా చేరుతున్న వెంటనే ఇమీడియట్గా అలారం మోగితే ఆటోమేటిక్ స్టాప్ అవుతారు. ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తామన్నారు? దొరికేమే అనుకోండి, ఈరోజు వరకు కూడా ₹1 ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తా ఉన్నాడు, ఏం మాట్లాడతాడంటే నిజంగానా ప్రభుత్వంలో ఉండేప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలాగా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ స్టాండ్, వాట్ ఈజ్ స్ట్రాటజీస్. ఓకే, మత్స్యకారులు అంటే మరి ఈ రోజు వరకు ఏం తింటారు? పాపం గర్భిణీ స్త్రీ కూడా ఉంది. వాడు గర్భిణీ స్త్రీ, మీకు తెలిసే తెలీదు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉందన్నమాట. పాపం ఆవిడ ఎంత ఆందోళన చెందుతా ఉందో, భర్త అక్కడ, భార్య ఎక్కడ.
జగన్మోహన్ రెడ్డి గారు 20 మందిని ఇండియన్ పాకిస్తాన్ వాటర్స్ని వెళ్ళిన వాళ్ళని రప్పించడానికి, ఈవెన్ దో వీఆర్ నాట్ ద డబుల్ ఇంజన్ సిస్టమ్, బట్ వీ మేడ్ ఏ డిప్లొమాటిక్స్ వే బై అవర్ మిథున్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా డీల్ చేసి ఆ వాటర్స్ని విడిపించి అక్కడి నుంచి ఫ్లైట్ వేసి ఇమీడియట్గా దే బ్రాట్ టు ది విజయవాడ. అండ్ ఫ్రమ్ విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇమీడియట్గా ఒక 5-6 లక్షలు ఒక్కొక్కరికి చెక్నిచ్చి పంపించాం. సో నేను ఈరోజు డిపెండ్ చేస్తాను, ద డేస్ ఆర్ డిఫరెంట్, ది జీడిపి ఈస్ డిఫరెంట్. వీ హ్యావ్ మేడ్ ఏ సిస్టమ్ టు బి ఫాలోడ్. 5 లక్షలుగా ఉండేది 10 లక్షలు చేస్తాం ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళకి. 6 రూపాయలు 3 పైసలు 9 రూపాయలు చేస్తాం. అలాగే 4,000 రూపాయలు ఉండేదేమో భరోసా ఏమో 10,000 చేస్తాం. 5 లక్షల రూపాయలు ఏమో ఎవరైతే ఇలాంటి బందీగా ఉండే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్, ఇమీడియట్లీ రిలీజ్ 5 lakhs rupees ఫర్ ఈచ్ కుటుంబం, ఈచ్ ఫ్యామిలీ. 5 లక్షలు రిలీజ్ చేయండి ఇమీడియట్గా. ఎందుకంటే ఇంటి యజమాని బంగ్లాదేశ్లో ఉంటే చాలా ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ లా ఒకటి చెప్తా ఉందన్నమాట, ఎనీ వన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఈ షుడ్ బి గివెన్ 2 times in a week టు కాల్ దర్ ఫ్యామిలీస్ కాల్ చేయాలి, బాగోగులు చెప్పాలి, బ్రతికున్నాడో లేదో తెలియాలి. ఇవన్నీ ఎందుకు మీరు ఆచరించట్లేదు? అక్కడ చిక్కిపోతే బంగ్లాదేశ్లో దే షుడ్ బి గివెన్ ద ఫోన్. ప్రిజన్లో ఎవరైనా సరే వారానికి 2 ఫోన్లు చేసుకోవచ్చు అన్నమాట, ఏదర్ టు ద లా అడ్వకేట్ ఆర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. నేను సురక్షితంగా ఉన్నాను, లేదంటే నాకు ఇబ్బంది పాలవుతా ఉంది, నేను చచ్చిపోతానేమో, ఇవన్నీ చెప్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మా మత్స్యకారులు పని చేసుకోగలుగుతారు అన్నమాట. వై దిస్ ల్యాబ్స్ ఇస్ దేర్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? ఎక్కడ ఉన్నాం మనం? 2025 గోయింగ్ హెడ్, 2027 కల్లా 2047 కల్లా మనం గోయింగ్ టు బి నంబర్ 1 ఇన్ ఇండియా. చూడండి యంగ్స్టర్స్ ఎంత మంది ఉసురు పోసుకుంటా ఉన్నారు, వీళ్ళందరూ కూడా. చూపించు భయ్యా, చూపించు, నీ బట్టలు పెట్టుకోవడం గడి చూపించు, గట్టిగా చూపించు. వీళ్ళందరూ కూడా సీరియస్. మాకు 7 దొరికాయి 9 మంది. ఓకే అండి, 7 దొరికాయి మాకు 9 మంది. ఈ 9 కుటుంబాలకి కూడా ఒక్కొక్క 5 లక్షలు ఏముందండి ప్రభుత్వానికి? ఈ పాకెట్లో ఇస్తాడా చంద్రబాబు నాయుడు? లోకేష్ ఏమైనా పాకెట్లో ఇస్తాడా? ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. అందుకే నేను ఆ 9 మంది ఫ్యామిలీస్ని కూడా రేపు కార్ పంపించి, మా వెహికల్స్ పంపించి విజయనగరం జిల్లా భోగాపురం నుంచి ఇక్కడ రప్పిస్తాము. ఇదే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము. మీ సమక్షంలో ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తాము. ఆ కుటుంబానికి 45,000 రూపాయలు ఇచ్చి ఒక మత్స్యకారుడిగా నా బాధ్యత నేను చూపించుకుంటాను, ఒక మత్స్యకారుడిగా. సో అది నేను చెప్తా ఉన్నాను. సో ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇమీడియట్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని తయారు చేసి, లీగల్ టీమ్ని ఇమీడియట్గా ఢాకాకు పంపించి వాళ్ళందరినీ కూడా విడిపించమని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ గవర్నమెంట్కి. అలాగే ది బీజేపీ గవర్నమెంట్ who's there in the central, especially the External Affairs Minister, should immediately intervene. This has to be done within a days, not months. ఏదైతే ఈ భోగాపురం జరిగిందో నెల్లిమర్ల, అక్కడ ఉండేది ఎవరు? జనసేన ఎమ్మెల్యే. ఆవిడ దగ్గరికి వెళ్తే అన్నదంట,
6 నెలలు పట్టచ్చు అన్నది. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? వేర్ ఆర్ వి? 6 నెలలు పట్టచ్చు అన్నారట. మరి ఏమిటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు? 15 బోట్లు ఇప్పుడేమో ఫిషింగ్ హార్బర్లో మునిగిపోతే ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు 2 సంవత్సరాల్లోనే. 15 బోట్లు మునిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బోటు మూలిగి ఫైర్ అవుతే విత్ ఇన్ అవర్స్ ఇంకా మంటలు ఇంకా అలా ఉన్నాయి, పొగలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క బోటుకి 20 lakhs ఇచ్చారు. 25 lakhs ఒక బోటుకి ఏదో 40 lakhs ఇచ్చారు. అంటే సీ ద లీడర్షిప్. 40 lakhs అంటే అసలు రియలీ నోచుకోలేమన్నమాట ఎప్పుడు కూడా. ఆ రోజు హుడూడ్లో 3,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో కలెక్టర్లో మీటింగ్ పెట్టారన్నమాట. ఇది పాలసీ జీవో చూపించారన్నమాట కలెక్టర్ అదిని. లక్కీలీ ఐ వాజ్ దేర్ యాజ్ అన్ ఎమ్మెల్యే. 3,000 అంటే ఏ బోర్డుకి ఇస్తారండి? ఆడు ఎవడప్పుడు జీవో చేసినప్పుడు తప్ప బోర్డు ఇది రాసుకుని ఉంటాడు. ఇది మెకనైజ్డ్ బోర్డు, ఇది మునిగిపోయినవి అంటేనేమో అప్పుడు అతి కష్టంగా దానికేమో 5 లక్షల జీవో పాస్ చేశారన్నమాట. అవి కూడా హుడూడ్ బోట్లు కూడా మొత్తం 32 బోట్లు 36 బోట్లు ఇవ్వే ఫైల్ పట్టుకొని తిరిగి నా చెప్పులు ఎరిగిపోయి. నాకు ఎంత డబ్బు అయిందంటే ఆ డబ్బులు నేను ఇచ్చిన బోర్డు ఇది. నా ఫ్లైట్ టికెట్కి అంత అయిందన్నమాట. ఆఖరికేమో ఆ 1,30,00,000 జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు. మ్యారిటైమ్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తామని చెప్పేసి కాకినాడలోనేమో తీర్మానం చేసుకొని దానికి భూమిని కూడా కేటాయించారన్నమాట. అనదర్ 5 years would have been there for the Jagan sir. నిజంగా మిరాకల్స్ would have been done. బ్లూ రెవల్యూషన్ తీసుకొస్తామని అన్నారు ఆవిడ. బ్లూ రెవల్యూషన్. మత్స్యకారులందరినీ కూడా ఒక్కరిని కూడా నష్టం జరగకుండా వాళ్ళ వేటని పెరిగేలాగా అన్ని రకాలుగా కూడా రిఫార్మ్స్ తీసుకొని వస్తామని చెప్పేసి 10 ఫిషింగ్ హార్బర్సు, 6 ఫిషింగ్ ల్యాండ్ లైసెన్సెస్, ఒక మెరిటైమ్ యూనివర్సిటీ, ఇన్ని చేసి 550 కోట్ల రూపాయలేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఒక్క మన విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్కే 152 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. అనగానే వాడపల్లి జిల్లా 60% వస్తారు. 60% కూడా మీరు గుర్తించుకోండి. మీకు మత్స్యకారులు అంటే తెలియదు కూడా. నాకు చూసిన వెంటనే ఫేస్ చూసిన వెంటనే చెప్పగలగాలి. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాము, ఇమీడియట్గా ఈ 9 మందిని రిలీజ్ చేసి పెట్టమని చెప్పి తెలియజేస్తాము. జై జగన్.